ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పరిస్థితిని మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. 8 మంది బాధితులు సజీవంగా ఉండాలని ఆకాంక్షించారు. అత్యాధునిక యంత్రాలతో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. ఏమేమి పద్ధతుల్లోనైతే వాళ్ళని బయటికి తీసుకురాగలము ఒకటి, లేక వాళ్ళని అంటే అట్లీస్ట్ బతుకున్నారా చనిపోయినారా డెడ్ బాడీస్ కూడా తీసుకురావడానికి ఎట్లా, ఏ పరిస్థితి, ఆ డెడ్ బాడీస్ కూడా బయటికి ఏ విధంగా రావాలి. అంతేకాదు ఇప్పుడు పడిపోయినటువంటి మిషన్ని బయటికి ఎట్లా రావాలి, ఏగవంతంగా పనులు ఎట్లా కావాలి, ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటిది, మొత్తం ఇప్పుడు గత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టన్నల్స్లో జరిగిన సంఘటనలు, ఆ తర్వాత మన దేశంలో జరిగిన సంఘటనలు, ఆల్టర్నేటివ్ మెథడ్స్ను ఉపయోగించి సత్వరం ఇప్పుడు ఈ కార్యక్రమంతో పాటు మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ ఎక్స్పర్టిజం అన్నీ కూడా ప్రభుత్వానికి అందజేయవలసినటువంటి అవసరాన్ని మేము వారితో చర్చించినాం. ఇప్పుడు సాధ్యమైనంత ఈ పనిని సాధ్యమైనంత త్వరలో 3-4 రోజుల్లో ఒక కొలిక్కి తీసుకురావడానికి ఆలోచన జరుగుతుంది. ఏదేమైనా ఈ జరిగిన సంఘటనకు చాలా బాధాకరం, విచారకరం. వారి కుటుంబ సభ్యులు వేధిస్తున్నటువంటి విషయం మేమందరం కూడా వాళ్ళలో షేర్ చేసుకుంటున్నాం. మేము ఆ బాధితులకు తగిన విధంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం తరఫున అన్ని విధాల కృషి చేసి ఇటు టన్నల్ పూర్తి కావటం కాదు, ఇప్పుడున్న పరిస్థితిని గట్టెక్కించడానికి కావాల్సిన విషయాలన్నింటినీ ఛేదిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రాజెక్టు ఎందుకో ముందో మళ్ళా చేసుకుంటాం. ప్రపంచంలో ఉన్న టన్నల్ కట్టిన నిపుణులన్నీ పిలిపించుకొని చేసుకుంటాం. కానీ ఆ 8 మందిని ప్రాణాలతో తిరిగి రావాలనే ఆ శ్రీశైలం మల్లారెడ్డిని కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు శ్రీశైలం దగ్గర ఎల్లుండి శివరాత్రి ఉన్నది. వాళ్ళ కుటుంబాల బాధన కాదు, అన్నీ మేము ఆలోచించుకుంటే భయం అవుతుంది మాకు. అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది. కొన్ని సంఘటనలలో ఉత్తరాఖండ్లో 41 మంది 17 రోజులకు బయటకు వచ్చినారు. అందుకని ఇలా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నా అని చెప్పి మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ ఇప్పుడే చెప్పడం జరిగింది. మేము వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకనే వాళ్ళు దేశ విదేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని పరిష్కారం చూపిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించినాం. ఆ పనిలో మేము ఉన్నాం. అందుకని మేము రాజకీయాలను వాళ్ళని విమర్శించినా వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు, వారెందుకు రాలంటే 3 మినిస్టర్లము, క్యాబినెట్, ఎమ్మెల్యేలము, ఇంతమంది టెక్నాలజీ బట్టి ముఖ్యమంత్రి గారు వచ్చాయి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్కి ఇబ్బంది కలగొద్దని వాడు రాలే. దాని మాత్రాన ఇవాళ కేటీఆర్ ఎటు కూడా ట్విట్టర్ దొరికిందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ నువ్వు కొంచెం సంస్కారం నేర్చుకోను. నీ రాజన్న సిరిసిల్లాలో పోయిన 3 ఏళ్ల కింద కాళేశ్వరం కడతాడు 7 మట్టి జల సమాధి అయినరు. నువ్వు పోయి చూసినావు. అప్పుడు నీకేం పని ఉండే? 3 సంఘటనలు జరిగి 12 మంది చనిపోయారు కాళేశ్వరం ప్రాజెక్టు కడతప్పుడు. ఒక సుక్క ప్రాజెక్టు నీళ్లు రాలే. 2 లక్షల కోట్లు పోయి మేము విమర్శించదలుచుకోలే. కానీ నువ్వు ట్విట్టర్లో పెట్టి పేపర్ స్టేట్మెంట్, టీవీలలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోయినని వాళ్ళ ప్రచారం కాదు. ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 15 నెలలకెళ్ళి 24 గంటలు ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా పిలవగానే వస్తాడు. మీ నాయనలాగా 15 నెలలు ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌస్లో పండుకోలే, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్లో పండుకోలే. కానీ ఈ రోజు వర్క్స్ డిస్టర్బ్ అవుతుంది, రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అని మమ్మల్ని పంపించి మేము ఇక్కడ ఉండి మేము అన్ని చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కానీ మీరు సంస్కారం నేర్చుకోరు. ఎప్పుడు కూడా మీరు విమర్శించాలంటే మస్తున్నాయి. ఈయన ముఖ్యమంత్రి అయిన 3వ నెలలో జూలైలో ప్రగతి భవన్లో ఉంటే పక్కకు మాసాయిపేట తూప్రాన్లో ఆయన కాన్ఫరెన్స్ గజ్వేల్ ఎమ్మెల్యే 26 మంది పసిపిల్లలు 6-7 సంవత్సరాలు ట్రైన్ కింద పడి మాంసం ముద్దలైతే ఫామ్ హౌస్ కు 2 నిమిషాల దూరం. అడుగు మీరు ఆయనని అడుగు, ఎందుకు నీకు సంస్కారం లేదు, ఎందుకు పోయి పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పలేదని. కొండగట్టు ఆంజనేయ స్వామి బస్సు కింద పడి 66 మంది చనిపోతే నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, మీ చెల్లె పోయి రాజకీయాలు ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ అధికారులకు, రెస్క్యూ టీంలకు వాళ్ళకు సేవలు అందించడానికి ఇబ్బంది లేకుండా ఈ సెక్యూరిటీ పేరు మీద పోలీసులు అడా ఉండొద్దని ముఖ్యమంత్రి గారు రాలే. అయినా మేమందరం కూడా గవర్నమెంట్లో
ఇచ్చుకుంటూ మాకు తోచిన సలహాలే కాదు, ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా పిలిచే పనులు ఉన్నాం. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఇప్పుడే నేను మాట్లాడినా, మీరు 3250 కిలోమీటర్ల టనల్ ప్రపంచంలో చేసిన సంస్థ రాబిన్స్. ఇంత పెద్ద సంస్థ ఎక్కడ లేదు, ఫారెస్ట్లలో చేస్తారు వాళ్ళు. మీ ఎక్స్పర్ట్లను కూడా పంపించండి, కనీసం మాకు వాళ్ళు బతుకుతారని నమ్మకం ఎక్కడో ఉన్నది. అది ఇప్పుడే చెప్పిన ఉత్తరాఖండ్లో 17 రోజులకు బతికి 41 మంది. అందుకని దయచేసి మీ పత్రికా విలేకరులు కూడా పాజిటివ్గా మీరు ఉండండి, పాజిటివ్గా చెప్పండి. ఎందుకంటే ఇది ఎక్కడో 1000 కిలోమీటర్లకు వెళ్ళి మా ప్రాజెక్టులు పూర్తి చేసి మా రైతులకు నీళ్లు ఇవ్వడానికి 15 ఏళ్లుగా కష్టపడుతున్న కార్మికులు, ఇంజనీర్లు ఉన్నారు లోపల 8 మంది. ఎట్లా నోరు వచ్చిందో అర్థం కాదు. కేటీఆర్ గారు ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడతారు మీరు? ఒక్కసారి మనం ప్రతిపక్ష నాయకుడు మీ నాయన నువ్వు కొడితే గట్టి కొడతా అన్నావు కదా, మరి వచ్చి ఇలా నిందించినట్టు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేదా? ఇలా పెద్ద మనిషి ఏ పదవి హోదాలో ఉన్నాడు, 2 రాష్ట్రాల్లో సీనియర్ అయినా ఈ వయసులో కూడా వచ్చి సలహాలు ఇస్తూ వాళ్ళందరికీ కూడా మీరు తొందరపడకండి, ఏ విధంగానన్నా బతికించండి అని చెప్పి ఆయనకున్న అనుభవంతో ఇవాళ చెప్తుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు, ఏం పని ఉన్నది ఆయన ఫామ్ హౌస్లో? అందుకనే మేము ఎవరిని తిట్టొద్దు అనుకున్నా నేను, కానీ ఇప్పుడే ట్విట్టర్లో టీవీలలో చూసిన